MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు మంత్రి వివేక్. నా సామర్థ్యం మేరకు సీఎం రేవంత్ శాఖని కేటాయిస్తారని తెలిపారు. మంత్రి పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారని, సామాజిక సమీకరణాల ప్రకారం మంత్రి పదవులు ఇచ్చారన్నారు. నా నియోజకవర్గంలో కొత్త బొగ్గు గనుల కోసం కృషి చేస్తానని, కొత్త బొగ్గు గనులు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడమే నా లక్ష్యమన్నారు. కాకా లెగసీ కొనసాగిస్తామని, పేదల కోసం పనిచేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ అందిస్తారు. మంత్రి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మంత్రి వివేక్ వెంకటస్వామి గారని మిమ్మల్ని సంబోధించుతూ పిలవటంలో మాకు కూడా సంతోషంగా, ఎందుకంటే కాకా ఫ్యామిలీ లెగసీని చూసాము. లెగసీ కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు మీకు చాలా ఆల్రెడీ మీరు రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా పెద్ద బాధ్యత ఉంది. ఎలా ముందుకెళ్తారు? సింపుల్ అండి. కాకా వెంకటస్వామి గారు కొన్ని విలువలు ఫాలో చేసేది. అందు గురించి ఈరోజు కూడా కాకా వెంకటస్వామి గారిని అందరూ గుర్తుంచుకుంటారు. ఎప్పుడు కూడా కరప్షన్లో లేకుండా ఒక మంచి పని చేస్తూ బీద ప్రజలకు ఆదుకోవడానికి, ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారి లక్షణాలు. సో వారు అవన్నీ లక్షణాలు మాకు నేర్పించారు. ఆ లక్షణాలు ఫాలో చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు, ఏదైనా పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేయొచ్చు. ప్రజలలో ఒక 10 నిమిషాలు వారికి బెనిఫిట్ అయ్యేలాగా పనిచేయవచ్చు. సో అదే ఆలోచనతో నేను పనిచేస్తాను. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారికి ఒక అండగా ఉండి ముందుకు వెళ్తాను. ఎటువంటి పోర్ట్ఫోలియో అయితే బాగుంటుంది అనేది మీ మనసులో ఏమైనా ఉందా, లేకుంటే సీఎం నుంచి? ఎందుకంటే సీఎం చెప్పారు మీకు సముచిత స్థానం ఉంటుందని, మొదటి నుంచి కూడా సీఎం నుంచి ఉన్న సందేశం కాబట్టి ఇక వారు నిర్ణయం తీసుకుంటారండి. ఎప్పుడు కూడా క్యాబినెట్ ఫార్మేషను, క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా సీఎం ఏం చేయాలనుకుంటారో అదే చేస్తాడు. సో వారు నా కెపాసిటీ ఏముంది, నేను ఎట్లా పని చేయగలుగుతాను వారికి తెలుసు. సో వారు నాకు ఈ పోర్ట్ఫోలియోను మంచి పని చేస్తామని చెప్పి ఇస్తే నేను ఆ పోర్ట్ఫోలియోను డెఫినెట్లీ పనిచేసి సక్సెస్ఫుల్గా చూపిస్తాను. మీ జిల్లా నుంచి మీకు పోటీగా ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మంత్రి పదవికి చాలా గట్టి ప్రయత్నం చేశారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అయినా కూడా వివేక్ వెంకటస్వామికి రావటం, వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత ప్రొఫైలా, కాకా లెగసీయా, లేకుంటే సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధాలా, లేకుంటే ఢిల్లీలో ఉన్న సోషల్ ఈక్వేషన్సా? మీకు తెలుసు, మంత్రి పదవి కోసం అందరూ ట్రై చేస్తారు. ప్రేమ్ సాగరే కాదు, వినోద్ గారు కూడా ట్రై చేస్తారు. సో ఆశపడము, మంత్రి పదవి కోసము ట్రై చేయడము తప్పేం లేదు. ఎవ్రీబడి హ్యాజ్ అ రైట్ టు ట్రై. కేంద్రము వారికి తెలుసు కాకా వెంకటస్వామి గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో. సోషల్ జస్టిస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఈ ప్లాన్ ప్రకారంగా పోతే పార్టీకి బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని మనమందరం కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఇప్పుడు మంత్రి బాగా ఎక్కువ పవర్స్ ఉంటాయి కాబట్టి మీ నియోజకవర్గంలో మీరు ఇంకేం డెవలప్ చేయాలనుకుంటున్నారు? నేను మా నియోజకవర్గంలో ఫస్ట్ ఎజెండా నాది ముఖ్యమంత్రి గారితో చర్చించేటప్పుడు, మా దగ్గర కొత్త గనులు వచ్చేది అవసరం ఉంది. కొత్త గనులు వస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. సింగరేణి సంస్థ కూడా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ప్రాఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు డిఎంఎఫ్టి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా మా ప్రాంతానికి చెందిన అభివృద్ధి కార్యక్రమంలో పనికొస్తాయి. సో ఫస్ట్ మై అజెండా ఈజ్ టు టేక్ దిస్ టు ఓపెన్ న్యూ మైన్స్ ఇన్ సింగరేణి. తర్వాత నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట ఇచ్చాను. ఒక నేతకాని కార్పొరేషను, లెడ్ క్యాప్ సంస్థకు రీఓపెన్ చేయడము, ఒక మాలా కార్పొరేషన్, ఇవన్నీ కూడా అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారే మాట ఇచ్చారు. అవి కూడా తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ కొన్ని ఐడియాస్ ఇట్లా ఎంప్లాయ్మెంట్ గురించి, కొత్త గనులు, మన డెవలప్మెంట్ గురించి ఇట్లా ఇవన్నీ కూడా డెఫినెట్లీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ని ముందు అడుగులో పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రానికి, ప్రజలకి పోర్ట్ఫోలియో పరంగా ఎటువంటి సేవ చేయాలన్నా కూడా ఇచ్చినా కూడా చేస్తానని అన్నారు. కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రవణ్, TV9 హైదరాబాద్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.